శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు పెట్టాడు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన శ్రీ థామస్ రెడ్డి గారు. దీనిలో మనం అధ్యాయం 7 సాధనాపరంగా అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. ఇందులో ఏంటంటే మనం చెప్పుకుంటుంది మాస్టర్ గారు డైరీలో అతను మాస్టర్ గారు చెప్తున్నప్పుడు థామస్ రెడ్డి గారు డైరీలో రాసుకున్న విషయాలు, సాధన విషయాలు మాస్టర్ గారు ఏం చెప్పారు అనేటువంటివి మనం వీటిని చదువుకుంటూ ఉన్నాము. ముందుగా ఒక విషయం మర్చిపోయానండి. కొంచెం మనకి బాగానే బ్రేక్ వచ్చింది. నాకు కొన్ని కారణాల వల్ల సత్సంగం వీలు కాలేదు. నిన్న అనుకున్నాను కానీ కుదరలేదు. ఇవాళ నుంచి ఇంకా రెగ్యులర్గా ఉంటుందండి. ఇది మనం క్రితం సత్సంగంలో ఏం చెప్పుకున్నామంటే 12/3/1974 మంగళవారం నాడు మాస్టర్ గారు చెప్పిందనమాట. శ్రీ మాస్టర్ ద గోస్పెల్ ఆఫ్ రామకృష్ణ అంటే ఆయన కథామృతం గ్రంథాన్ని, రామకృష్ణ పరమహంస కథామృత గ్రంథాన్ని చదివించారట. ఈ గ్రంథం మరియు ద గ్రేట్ మాస్టర్ పరమహంస జీవిత చరిత్ర అన్న పుస్తకం మన దగ్గరుంటే చాలు. వింటే రామకృష్ణ పరమహంస చెప్పిన వినాలి, చదివితే అది చదవాలి అని చెప్పారట. దైవాన్ని ఎలా ప్రార్థించాలి అంటే రామకృష్ణ పరమహంస చెప్పింది మాస్టర్ గారు చెప్పారట. ఒక పని మనిషి తన యజమాని ఇంటిలో అన్ని పనులు క్రమంగా చేస్తూ నిర్వహిస్తూ ఉన్నా అది తన ఇల్లు కాదని గుర్తించుకొని తన మనస్సంతా తన సొంత ఇంటిపైన ఉంచుకుంటుంది. అట్లే ప్రపంచంలో నీ అసలు స్థానం గురించి, దైవాన్ని గురించి ధ్యానించాలి అని చెప్పారట. అంటే మనం ఎక్కడున్నా సరే ఈ ప్రపంచంలో ఉంటూనే మన స్థానం ఏమిటి అనే దాన్ని గుర్తుపెట్టుకొని దైవాన్ని గురించే మనం ధ్యానిస్తూ ఉండాలన్నమాట. అది అంటే ప్రపంచంలో మనం అన్నీ చేసుకుంటూ ఉండాలి. ఉద్యోగాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, మనకి ఇంట్లో పనులు, మన వ్యవహారాలన్నీ జరుగుతున్నప్పటికీ మనం అసలు స్థానం ఏంటి మనది అని గుర్తుపెట్టుకుని దైవాన్ని గురించి ధ్యానిస్తూనే ఉండాలట. ఇంకా తర్వాత రోజు మంగళవారం నాడు మాస్టర్ గారు చెప్పారట ఏంటంటే, ఎప్పుడైనా మీరు వచ్చేసరికి నేను గదిలో లేకుంటే ఏదో ఒక పుస్తకం తీసి చదవడమో, నామమో, ధ్యానమో చేస్తూ ఉండాలి. దైవాన్ని ఎలా ప్రార్థించాలి, ఈ సృష్టి అంతా నీ అంశలో ఒక భాగమే అన్న విషయాన్ని తెలియజేయమని ప్రార్థించాలి. మనం ఏంటంటే అనుభవం లేకపోవడం అన్నమాట. మనకి మొత్తం ఉన్నదంతా ఆయనే అన్నది అనుభవం లేకపోవడం కదా మనకున్న ప్రాబ్లం. అందుకని ప్రార్థించాలట. ఆయన ఏమని, ఈ సృష్టి అంతా నీ అంశలో ఒక భాగం అన్న విషయాన్ని తెలియజేయని ఆయన అని చెప్పి ప్రార్థించాలట. అందుకే మనం మనసులో ఏ నామమైనా స్మరించిన, ఆయన తలుచుకున్న ఆయనకి తెలుస్తుందంటే ఏంటి, ఆయన సర్వవ్యాపి అయి ఉండాలి. ఎక్కడ తలుచుకున్నా సర్వజ్ఞుడై ఉండాలి. మనం మనసులో తలుచుకుంటున్నా ఆయన తెలుస్తుందంటే ఆయన సర్వజ్ఞుడై ఉండాలి. అందుకే ఆయన సర్వవ్యాపి అని గుర్తుంచుకొని మన లోపల బయట అంతా ఆయన వ్యాపించి ఉన్నారనేది గుర్తుంచుకొని నామం చెయ్యాలి అని చెప్పారనమాట. ఇంకా ఏం చెప్పారంటే, కష్టాలు వస్తే దేవుడు కష్టాలు పెట్టాడని అనుకోవడం మంచిది కాదు. జనరల్గా మనకేం జరుగుతుంది, ఏదైనా ఇదంతా చదువుకున్నాం మనం, ఒకసారి మధ్యలో గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి రివిజన్ అనమాట. కష్టాలు వస్తే దేవుడు మనకు కష్టాలు పెట్టాడు అని అనుకుంటూ ఉంటాం. ఆయన అనుకుంటాం, అమ్మో బాబా ఎన్ని కష్టాలు పెట్టారో మనకి అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ అది మంచిది కాదు అంటున్నారు. మనకి ఏ కష్టం వచ్చినా అది ఏదో ఒక మేలు కోసం వస్తుంది. ఏ కష్టం మనకు వచ్చినా ఏదో మేలు ఉంది, అందుకే వచ్చింది. మనం అది తెలుసుకోలేక భక్తుడికే భగవంతుడు కష్టాలు ఇస్తాడని అంటాం. అది మనం తెలుసుకోలేక నేను ఇంత పూజిస్తున్నా సరే, నేను ఎన్ని పారాయణలు చేస్తున్నా సరే నాకే ఇచ్చాడే బాబా కష్టాలు అని అనుకుంటామట. ఈ జన్మలో సద్గురు దర్శనానికి పూర్వపుణ్యం అంతా సరిపోయింది, కానీ భక్తులకు కష్టాలు ఉంటాయి. ఏ భక్తులకు కష్టాలు ఎందుకు ఉంటాయి అంటే, ఈ జన్మలో ఏమైందంటే మనకి సద్గురు దర్శనానికే మనకున్న పూర్వపుణ్యం అంతా సరిపోయింది. సద్గురు దర్శనం మామూలుగా అవదండి, ఎంతో
జన్మజన్మల పుణ్యం ఉంటే తప్ప, ఎంతో పుణ్యం ఉంటే తప్ప ఆయన దర్శనం అనేది అవ్వదు. అందుకని ఆ సద్గురు దర్శనం వల్లే దర్శనానికే ఆ పుణ్యం అంతా మనకి సరిపోయింది. కాబట్టి మనకున్న కష్టాలు కూడా ఉంటాయి అని చెప్తున్నారు. ప్రతి చిన్న కష్టం వల్ల ఒక పెద్ద కష్టం తొలగిపోయేది మనకు తెలియదు. చిన్న కష్టం వల్ల పెద్ద కష్టం తొలగిపోయింది, అది మనకు తెలియదు అని జిల్లెలమూడి అమ్మ చెప్పేవారట. కష్టాల్లో కూడా దేవుని దయ ఎట్లా ఉంటుందంటే, ఒకడు చీకట్లో పోతూ దారిలో రాయి కొట్టుకొని తూలి ముందుకు పోయి పడతాడు. ఒకడు చీకట్లో పెడుతూ ఉంటాడు, వాడు రాయి తగిలి తూలి ముందుకు పడతాడనమాట. అప్పుడు ఎంత నొప్పిరా అని బాధపడతాడు. ఆ సమయంలో అలా జరగకపోయి ఉంటే ఏ పామునో తేలునో అక్కడ తొక్కి ప్రమాదం తెచ్చుకునేవాడు. అది తప్పించడం కోసమే భగవంతుడు అక్కడ వాడికి రాయి తగిలి పడి నొప్పుట్టేలా చేశారనమాట. నేను చాలా ఉంటాయండి. ఎవడో సందులో మొన్న చెప్పుకున్నాం, ఎవడో వెళ్తూ ఉంటాడు ఒక చోట, వెళ్తూ ఉండేసరికి వాడికి ఒక రాయి తగులుతుందో ఏదో అవుతుంది, అయ్యి కాలుకి దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటుంది. అయ్యో ఇదేంటి నాకు ఇట్లా జరిగింది, మా గురువు గారు ఏంటి ఇట్లా చేశారనుకుని ఆ గురువు దగ్గరికి వెళ్తే ఆయన చెప్తానట, ఒరే నీకు అసలు యాక్సిడెంట్ అవ్వాల్సిన ఉంది పెద్దది, అది తప్పి నీకు దెబ్బ తగిలి రక్తం రావడంతో పోయింది అని ఆయన చెప్తారు. అలాగనమాట అండి. అంటూ ఇలా ఎన్నో మనకి ఆ సద్గురువు రక్షిస్తూ ఉంటారనమాట. మనకు తెలియకపోయినా భక్తుడికి కష్టం కలిగితే భగవంతుడికి చాలా బాధగా ఉంటుంది. మరి బాధల్ని తొలగించవచ్చు కదా అంటే, అమ్మ కొడుకు అన్నీ పెట్టాలనే ఉంటుంది, కానీ జ్వరంలో పథ్యం కదా, జ్వరం తగ్గే వరకు అన్నం పెట్టదు. మరి దయలేనట్లేనా? ఇప్పుడు ఇది చెప్పుకోవాలనుకుంటాండి. మనకి ఇప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే, ఇదేంటి ఇంత కష్టం, చాలా బాధగా ఉంది నాకు, ఏంటి ఇది తొలగించవచ్చు కదా ఆయన అనిపిస్తుంది. ఆయన చేతిలో పనే కదండి. ఆయన సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు, సర్వవ్యాపి, సర్వసమర్థుడు కదా ఆయన. ఏదైనా చేయొచ్చు కదా, తొలగించేయచ్చు కష్టాన్ని. అసలు కష్టాలే లేకుండా మనకి చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆయన సర్వసమర్థుడు ఆయన కదా. మరి బాధల్ని వచ్చు కదా అంటే, అమ్మ కొడుకు అన్నీ పెట్టాలనే ఉంటుంది. ఓ తల్లి ఉంటుంది, తల్లికి ఏమనిపిస్తుంది, బిడ్డకి అన్నీ పెట్టాలనే ఉంటుంది. చాలా ప్రేమగా ఉంటాం బిడ్డ పట్ల, మనం చాలా అన్నీ పెట్టాలి వాడికనే ఉంటుంది. మనకి పెట్టకూడదని ఏముండదు కదండి, వాడి మీద ఎంతో ప్రేమ ఉండి అన్నీ పెట్టాలి వాడికి అనిపిస్తుంది. కానీ జ్వరంలో పథ్యం కదా, జ్వరం వచ్చింది వాడికి, మరి పథ్యం, వాడు ఐస్ క్రీమ్ అడుగుతున్నాడు, జలుబు చేసింది, జ్వరం ఉంది, ఐస్ క్రీమ్ అడుగుతున్నాడు, వాడు ఇవ్వదు అమ్మ. ఎలా ఇస్తుంది? వాడి జ్వరంలో ఇవ్వదు. వాడు జ్వరం తగ్గాకే ఇస్తుంది, అప్పుడు జ్వరంలో ఇవ్వదు కదా పచ్చం. వాడికి అది హాని కలిగిస్తుంది కాబట్టి ఇవ్వదు అమ్మ. అలానే అమ్మకి ప్రేమ లేనట్ట, అది కూడా ప్రేమే, అవునా లేదా? ఎంత ప్రేమ ఉంటే తల్లి వాడికి అనారోగ్యకరమైంది ఇవ్వకుండా వాడిని జాగ్రత్తగా ఉంచుతుంది తల్లి. అలా కాకుండా వాడు అడగగానే ఇట్లా ఇచ్చేసింది అనుకోండి, ఏమవుతుంది? వాడు అనారోగ్యం పాలవుతాడు. అందుకే తల్లికి తెలుసు వాడు జబ్బు చేస్తుంది, ఇప్పుడు ఇవ్వకూడదు, వాడు జ్వరంలో ఉన్నాడు, జలుబులో ఉన్నాడు, వాడికి ఇప్పుడు ఐస్ క్రీమ్ పెట్టకూడదు కదా. అందుకని అంటే అమ్మ కొడుకు అన్నీ పెట్టాలనే ఉంటుంది, కానీ జ్వరంలో పథ్యం కదా, జ్వరం తగ్గేంత వరకు అమ్మ అన్నం పెట్టదు, అంత వరకు పెట్టదు అమ్మ, వాడు తగ్గే వరకు. మరి దయలేనట్లేనా? ఏ తల్లికి ప్రేమ లేదా? కొడుకు మీద దయలేనట్లా? అది కాదు. భగవంతుడితో పరిచయం చేసుకుంటే బాహ్య అవసరాలు వాటంతట అవే తీరిపోతాయి. అట్లాగే భగవంతుడు కూడా మనకి ఎప్పుడు ఇవ్వాలి, మన తల్లి లాంటి వారు ఆయన, బాబా, మాస్టర్ గారు, అమ్మగారు, వీళ్ళందరూ. అందుకని మనకి ఎప్పుడు ఇవ్వాలి అన్నది వాళ్ళకి తెలుసు. ఎప్పుడు మనకి ఏది శ్రేయస్కరమో అదే చేస్తారు వాళ్ళు. అందుకని గుర్తుపెట్టుకొని దాన్ని మనం కాస్త జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఆయనకి దయ లేకపోవడం, ప్రేమ లేకపోవడం కాదు, మనకి పచ్చం, అది గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడితో పరిచయం చేసుకుంటే బాహ్యావసరాలు వాటంతట అవే తీరిపోతాయి. కాగితం భగవంతుడైతే అందులోని బొమ్మలు సృష్టిలోని వస్తుజాలం. ఇక్కడ ఒక ఉదాహరణ, చక్కటి ఉదాహరణ చెప్తున్నారు. ఒక కాగితం ఉందనుకోండి, ఆ కాగితం అంతా భగవంతుడు, ప్లెయిన్గా ఉన్న కాగితం అనేది భగవంతుడు. అందులోని బొమ్మలు, తర్వాత దాని మీద బొమ్మలు ఉన్నాయనుకోండి, ఆ బొమ్మలు సృష్టిలోని వస్తుజాలం. మనకు కనిపిస్తున్న సృష్టిలో ఉన్న వస్తుజాలం అంతా ఆ బొమ్మల్ని చూస్తున్నంతసేపుతూ కాగితం కనిపించదు మనకి, మర్చిపోతాం. కాగితం గుర్తుకు రాగానే బొమ్మల్ని మర్చిపోతావు, అంతే కదండి.
మన బొమ్మలు చూసినంతసేపు ఆ తెల్లటి పేపర్ మనకు గుర్తుండదు, ఆ తెల్లటి పేపర్ గుర్తున్నంతసేపు బొమ్మలు గుర్తుండవు. చూసారా అంత అసలు భలే ఎగ్జాంపుల్ చెప్పారు మాస్టర్ గారు. కావున దేవుణ్ణి సదా గుర్తుంచుకోవాలి అని చెప్పారు. మనకి సమస్త వస్తుజాలమే కనబడుతూ ఉంటుంది. తెల్ల ఆ పేపర్ మీద ఉన్న ఆ బొమ్మలే కనబడుతూ ఉంటాయి తప్ప తెల్లని పేపర్ మనకు కనపడదు. అలాగే మనకి ఈ వస్తువులు ఇవన్నీ ఇవే కనబడుతుంటాయి. మనుషులు, జంతువులు, వస్తుజాలం అంతా సమస్తం ఇదే కనబడుతూ ఉంటుంది. కానీ ఆ దేవుడు మనకి కనబడ్డనమాట, మర్చిపోతాం మనం. కావున దేవుణ్ణి సదా గుర్తుంచుకోవాలి అని చెప్తున్నారు. తర్వాత 12/10/1974 శనివారం నాడు యోగ వాసిష్టం గురించి చెబుతూ అర్జునుడికి కృష్ణుడు గీతోపదేశం చేసినట్లు శ్రీరాముల వారికి వశిష్ఠ మహర్షులు చేసిన ఆ ఉపదేశం యోగ వాసిష్టం. మాస్టర్ గారు యోగ వాసిష్టం గురించి చెప్పారటప్పుడు చెప్తూ అర్జునుడికి కృష్ణుడు గీతోపదేశం చేసినట్లు, గీతోపదేశం అర్జునుడి కృష్ణుడు చేశారు కదా, అలాగే శ్రీరాముల వారికి శ్రీరామచంద్రుల వారికి వశిష్ఠ మహర్షులు చేసిన ఉపదేశమే యోగ వాసిష్టం. వశిష్ఠుల వారు శ్రీరాముడికి ఉపదేశం చేశారట, అదే యోగ వాసిష్టట అని చెబుతూ గుడ్ ఎఫెక్ట్స్ ద్వారా గుడ్ రిజల్ట్ వస్తుంది. మనం మంచి గుడ్ ఎఫెక్ట్స్ పెడితే మనకి దానికి గుడ్ రిజల్ట్స్ వస్తాయి, మంచి రిజల్ట్స్ వస్తాయి. పురుష ప్రయత్నం చేసే కొలది ఫలితం చేకూరుతుంది. ఫలితం వెంటనే కనిపించకపోతే నిరుత్సాహపడరాదు అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. మన పురుష ప్రయత్నం కూడా ఇంపార్టెంట్ అని మాస్టర్ గారు చెప్పారు. ఫలితం ఆయనకు వదిలేయాలి, ఏదైతే అది ఇస్తారు, కానీ మన పురుష ప్రయత్నం మాత్రం అన్నిట్లోనూ చేయాలి అని చెప్పారు. అంటే మన ప్రయత్నాన్ని మనం వదలకూడదు, చేస్తూనే ఉండాలి. ఏ విషయంలోనూ ప్రయత్నం అనేది ఆపకూడదు, మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. ఇప్పుడు సపోజ్ మనకు ఒక అనారోగ్యం వచ్చింది, ఏం చేస్తాం? ఆయన్ని ప్రార్థిస్తాం. ప్రార్థించట కూర్చోం కదా, మనం హాస్పిటల్కి వెళ్తాము, మందు తీసుకుంటాము, డాక్టర్ చెప్పినట్టుగా చేస్తాము, అన్నీ చేస్తాం కదా, ఊరుకోం కదా. అలాగా ఉండకూడదు, కూర్చొని ఉండకూడదు. అప్పుడే అవన్నీ మనకి పనిచేస్తాయి. ఆ మందు పని చేసినా ఏమైనా మనకి ఆయన అనుగ్రహంతోనే మనకు అవన్నీ పనిచేసి మన స్వస్థలం అవుతాం. అది అందుకని ఆ ప్రయత్నం మాత్రం మనం ఎప్పుడూ ఆపకూడదు, అది చేస్తూనే ఉండాలి. ఆయన ప్రార్థించుకొని మనం అది చేస్తూనే ఉండాలి. దాంతోపాటుగా ఫలితం వెంటనే కనిపించకపోతే నిరుత్సాహపడకూడదు. ఇప్పుడు మనం ఉద్యోగానికి అప్లై చేసుకున్నాం అనుకోండి, ఉద్యోగం కావాలి మనకి, బాబాని ప్రార్థించాం, ప్రార్థించి కూర్చుంటే ఉద్యోగం వచ్చేది కదా. మన ప్రయత్నం మనం చేయాలి, అప్లై చేసుకోవాలి అన్ని కంపెనీస్కి, ఎక్కడెక్కడ మనకి ఆ ఎలిజిబిలిటీ మనకు ఉందా లేదా, లేకపోతే ఏమైనా కొత్త కోర్సులు చేసుకోవాలా, ఇవన్నీ చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి. వాడు ఇంటర్వ్యూకి పిలిస్తే వెళ్ళాలి, బాగా చేయాలి, దానికి కావాల్సిన చదువుకోవాలి, అవన్నీ ఉంటాయి. ఆ ప్రాసెస్ అంతా చేయవలసిందే మనం. అది పురుష ప్రయత్నం. రిజల్ట్ ఏదైనా రిజల్ట్ ఆయన ఇచ్చేది. ఉద్యోగం వచ్చిందంటే ఆయన కృప కదా. ప్రార్థనతో పాటు మన ప్రయత్నం మనం చేయవలసిందే. ఫలితం వెంటనే కనిపించకపోతే నిరుత్సాహపడరాదు. నేను ప్రార్థన చేశాను కదా, ఇదేంటి జరగలేదు, నిరుత్సాహపడకూడదు. కారణం మన చేసే సాధనా యత్నం కన్నా మునుపు మనం చేసిన చెడు కర్మ అంటే పాప ఫలితం ఎక్కువగా బలంగా ఉండటచే ఇప్పుడు చేసే సాధనా ప్రయత్నం వల్ల ఫలితం ఆలస్యమగును. ఏమవుతుందంటే మనం చేసే సాధనా ప్రయత్నం కన్నా మునుపు మనం చేసుకున్న కర్మ ఇప్పుడు మనం చేసుకుంటున్న దానికన్నా, సాధన చేస్తున్న దానికన్నా ఇది వరకు మనం చేసుకున్న పాప ఫలితం, పాపాలు కూడా చేసుకుని ఉంటాం కదండి, అది ఎక్కువగా బలంగా ఉండడం వల్ల ఇప్పుడు చేసే సాధనా ప్రయత్నం వల్ల ఫలితం ఆలస్యమగును. అందువల్ల రిజల్ట్ అనేది మనకు ఆలస్యం అవుతుంది. ఎందుకంటే మనకి క్రితంసారి చేసుకున్న ఆ చెడు కర్మ వలన అన్నమాట లేట్ అవుతుంది అది. కానీ ఇప్పుడు చేస్తున్న సాధన వలన పూర్వకర్మ పాపం తొలగిపోవును. కానీ ఇప్పుడు మనం ఎఫర్ట్ పెడుతున్నాం చూసారా అండి, దాని వలన ఆ పూర్వకర్మ వలన ఉన్న పాపము తొలగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఎఫర్ట్ పెట్టడం వలన ఇదివరకటి పాపం అంతా కూడా తొలగిపోతూ ఉంటుంది.
ఇప్పుడు మనం తీవ్ర సాధన ప్రయత్నం చేస్తే పూర్వకర్మ పోయి న్యూట్రల్ స్థితి వచ్చును. ఇప్పుడు మనం ఎంత తీవ్రంగా సాధన ప్రయత్నం చేస్తే అప్పుడు పూర్వకర్మ అంతా పోయి న్యూట్రల్ స్టేట్కి వస్తాం అన్నమాట. తరువాత మంచి ఫలితం దక్కును. తరువాత మనకి గుడ్ రిజల్ట్ వస్తుంది, మంచి ఫలితం వస్తుంది. మంచి ఫలితం వచ్చే వరకు ప్రయత్నించడమే పురుష ప్రయత్నం. ఆ రిజల్ట్ మనకు వచ్చే వరకు ప్రయత్నించాలి, అదే పురుష ప్రయత్నం అన్నమాట. దీని గురించి తెలుసుకున్నవాడు నిర్లక్ష్యం చేస్తే వాడికన్నా నీచుడు ఇంకొకడు ఉండడు అని వశిష్ఠుల వారు రాముల వారికి చెప్పారు. అందుకని దీని గురించి తెలుసుకున్నవాడు ఎవడో నిర్లక్ష్యం చేస్తే వాడికన్నా నీచుడు ఇంకొకడు ఉండడని చెప్పారట. అంటే పురుష ప్రయత్నం చేయకుండా ఆహా దేవుడి దయ అని కూర్చుంటే కుదరదు, అంత నీచుడు ఇంకెవడో ఉండడని చెప్పారట వశిష్ఠుల వారు రాముల వారికి. సువర్ణం ద్వారా వివిధ రకాల ఆభరణాలు చేయడం, మట్టిచే వివిధ రకాల పాత్రలు చేయడం, వీటిని గురించి ఆలోచించినా చాలు సృష్టితత్వం భగవతత్వం గురించి తెలుస్తుంది. మనం ఎప్పుడైనా ఆ భగవంతుడి గురించి సృష్టి గురించి ఆలోచించినప్పుడు బంగారం ద్వారా వివిధ రకాల ఆభరణాలు చేయడం, బంగారం ఒకటే కానీ రకరకాల ఆభరణాలు ఉంటాయి. అలాగే మట్టి ఒకటే, వివిధ రకాల పాత్రలు తయారు చేస్తాం. ఒక కొండ చేస్తాము, లేకపోతే ఒకటి ఇలా ప్లేట్ లాంటివి రకరకాలు ఉంటాయి కదా. వీటిని గురించి ఆలోచించినా చాలు సృష్టితత్వం భగవతత్వం గురించి తెలుస్తుంది. నేడు నవీన శాస్త్రజ్ఞులు కొనుగొనుచున్నవన్నీ ఈ గ్రంథంలో వ్రాసి పెట్టబడినవి. ఇది మొత్తం 4 భాగాలుగా వ్రాయబడ్డది. మానవ జాతి సద్గతి చెందుటకు ఇది ఒక్కటి చాలు అని చెప్పిరి. 9/4/1975 బుధవారం. మాస్టర్ గారి గదికి వెళ్ళేసరికి విద్యార్థి ఒకరు శ్రీ మాణిక్య ప్రభు చరిత్ర పఠిస్తుండగా మిగిలిన విద్యార్థులు వింటున్నారు. ఆ రోజు మాస్టర్ గారి గదికి వెళ్ళేసరికి ఒకరు మాణిక్య ప్రభు చరిత్ర చదువుతున్నారట, మిగిలిన వాళ్ళు వింటున్నారట. మాస్టర్ గారు ధ్యానంలో ఉన్నారు. మాణిక్య ప్రభు చరిత్ర అయిపోగానే నాయన చరిత్ర అంటే కావ్యకంఠ గణపతి ముని చరిత్ర చదవడం మొదలుపెట్టారు. తీవ్ర సాధనలో ఉన్న మాస్టర్ గారు కొద్దిసేపటికి పేపరు పెన్ను తీసుకుని ఏదో రాశారు. ఎవరో కావ్యకంఠ గణపతి ముని చరిత్ర చదువుతున్నారట. తీవ్ర సాధనలో ఉన్న మాస్టర్ గారు కొద్దిసేపటికి లేచి పేపర్ పెన్ను తీసుకుని ఏదో రాశారట. కొద్దిసేపటికి మెస్కు టైం రావడంతో నాయన చరిత్ర చదవడం అవ్వగానే శ్రీ మాస్టర్ గారు ధ్యానంలో వారికి తోచిన విషయాన్ని గురించి ఇలా చెప్పారు. సరే, ఈ కొద్దిసేపటికి మెస్కి టైం అయిందిట. అప్పుడు నాయన చరిత్ర చదవడం అయిపోయేసరికి మాస్టర్ గారు ధ్యానంలో ఆయనకు తోచిన విషయాల గురించి అక్కడ చెప్పారట. అప్పుడు ఏం చెప్పారంటే, దీన్ని చదువుతాను జాగ్రత్తగా వినాలి. మాస్టర్ గారు అప్పుడు రాశారు, చూసారా, ఆయనకి ధ్యానంలో అనిపించింది రాశారనమాట. నేను చదువుతాను, ఇది జాగ్రత్తగా వినండి అని చెప్పారట. అని ఎంతో గంభీరంగా నిదానంగా చెప్పారు. మీకు కావలసినదంటూ జీవితాన్ని సార్థకం చేసుకొనుటకు అవసరమైనది ఏదైనా ఉంటే దానిని ఇందులో ఇప్పుడే వ్రాశాను. మాస్టర్ గారు కాగితం మీద రాశారు కదా, చెప్తున్నారు మీరు కావాల్సిందంటూ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి అవసరమైనది ఏదైతే ఉన్నదో దాన్ని ఇందులో ఇప్పుడే రాశాను అని చెప్పారట. నేను ఉన్నా లేకున్నా ఎక్కడున్నా, మీరు నా దగ్గరున్నా లేకున్నా, నాతో పని లేకుండా మీకు సులభ పద్ధతిలో అర్థమగునట్లు నేను చెప్పవలసింది, చెప్పేది, చెప్పబోయేది అంటూ ఏనాటికైనా ఏమైనా ఉంటే అది రాశాను. మాస్టర్ గారు ఏం చెప్తున్నారు ఇక్కడ, నేనున్నా లేకపోయినా సరే, ఎక్కడున్నా సరే, మీరు నా దగ్గర ఉన్నా లేకపోయినా సరే, నాతో పని లేకుండానే మీకు సులభ పద్ధతిలో అర్థమయ్యేటట్టుగా నేను చెప్పవలసింది, చెప్పేది, చెప్పబోయేది అంటూ ఏనాటికైనా ఏమైనా ఉంటే అది రాస్తున్నాను అన్నారట. రాశాను ఇందులో. ఇంతకన్నా చెప్పవలసింది, తెలుసుకోవాల్సింది లేదు. ఇంతకన్నా నేను చెప్పేది, మీరు తెలుసుకునేది ఏమీ లేదు. అంటే చాలా ముఖ్యమైనది అన్నమాట అండి ఇది. పట్టుకోవడమా విడిచిపెట్టడమా అనేది మీలో ఉన్నది. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని మీరు పట్టుకోవడమా విడిచిపెట్టడమా మీలోనే ఉంది. చివరగా ఏనాటికైనా ముందు చెప్పబోయేది ఇదే. చివరగా ఏనాటికైనా ముందు ఏమైనా చెప్పినా సరే ఇదే ఉంటుంది అని చెప్పారట. ఇంతకన్నా కొంచెం కూడా చెప్పేది ఎక్కువగా దీన్ని మించి ఉండదు. అసలు ఎక్కువ ఇంకా దీన్ని మించే ఉండదు. అంటే అసలు ఏంటో చెప్పేశారనమాట ఆయన. అసలు ఇంతవరకు ఇంత సులభంగా జీవితాన్ని సార్థకం చేసుకొనుటకు, ముక్తి సాధించుటకు ఇంత సులభంగా చెప్పబడలేదు అన్నారు. ఎక్కడ చెప్పబడలేట ఇంత సులభంగా ముక్తి సాధించడానికి. ఏది నిజం, నిజానికి నిచ్చెనలు అంటే మతం ఎందుకు లోని సారాంశం అంతా ఇందులో వచ్చింది.
మాస్టర్ గారు చెప్తున్న దాంట్లో ఏది నిజంలోది మతం ఎందుకు గ్రంథంలో సారాంశం అంతా కూడా ఇందులో వచ్చిందట. దీనిని పదే పదే భావన చేసుకుంటూ పట్టుపట్టి కూర్చున్నారంటే చాలు. మీరు దీన్నే పదే పదే బాగా భావన చేసుకుంటూ పట్టుబట్టి కూర్చుంటే చాలు. ఈసారి ఇప్పుడే ఈ జన్మలోనే ముమ్మాటికి ముక్తిని పొందుతారు. ఇప్పుడే ఇంకా ఈ జన్మలోనే ముమ్మాటికి మీకు ముక్తి పొందేస్తారు అని చెప్పారు. ఎన్నో జన్మలు అక్కర్లా, పట్టుబట్టి కూర్చున్నారంటే చాలు మీరు ఈ జన్మలో ముక్తి పొందేస్తారు అని చెప్పారు. మీరున్న చోటు అపవిత్రంగా ఉన్నా ఆ చోటును నా తపస్సు చేత క్షాళనం చేస్తాను. ఇది మాస్టర్ గారు చెప్పిన మాట చూడండి. మనం ఉన్న చోటండి ఎంత అపవిత్రంగా ఉన్నా సరే మాస్టర్ గారు ఆయన తపశ్శక్తి చేత క్షాళనం చేస్తారట. ఒక్క నెల కూర్చున్నారంటే దానంతట అదే తెలుస్తుంది. ఒక్క నెల కూర్చోండి అంతే, నేను చెప్పినట్టుగా చేయండి, ఒక్క నెల అంతే, దానంతట అదే మీకు తెలుస్తుంది. శరీరానికి అవసరమయ్యే అవసరాలు వాటంతట అవే తీరిపోతాయి. శరీరానికి అవసరమయ్యేవన్నీ వాటంతట అవే తీరిపోతాయట. ఇక్కడ ఇక చర్చలకు వీలు లేదు, ఇంకా చర్చలకు ఏం ప్లేస్ లేదు, ఇంకా వాటికి స్థానం ఉండదు. కూర్చోవడమా కూర్చోకపోవడమా, కూర్చుంటావా లేదా ఇక్కడ అంతే, ఇంకా చర్చ వీటికి స్థానం లేదు. ధ్యానానికి కూర్చోవడమా కూర్చోకపోవడమా ధ్యానానికి అన్నది మాత్రమే ఇప్పుడు ఉండేది. ఎవరికి తగినట్లు వారు అవకాశం చూసుకుని వచ్చి కూర్చుంటే చాలు, దానంతట అదే సాగిపోతుంది అని. ఇప్పుడు చదివేది జాగ్రత్తగా వినండి అని మాస్టర్ గారు అప్పటికప్పుడు రాసిన ధ్యానం విషయాన్ని ఇలా చదివి వినిపించారు. అప్పటికప్పుడు ఆయన రాశారు, ఆ విషయాన్ని వినిపించారట. అన్ని రూపాలు అన్ని భూతాల రూపంలో గోచరించేది ఒకే ఒక విశ్వ చైతన్యం. అన్ని రూపాల్లోనే అన్ని భూతాల రూపంలోనూ మనకి ఈ సృష్టి అంతా ఏదైతే ఉన్నదో అదంతా మనకు గోచరిస్తోంది చూసారా, అదంతా ఒకే ఒక విశ్వ చైతన్యం, ఒకే ఒక చైతన్యం. అదే మనంగా మనకు అనుభవం అవుతూ అదే అంతటా అన్ని రూపాలలో ఊహాలోకంలోని వస్తు సముదాయంలోని పదార్థాల్లాగా రూపమున్నట్లు గోచరిస్తుంది. ఆ విశ్వ చైతన్యం ఏదైతే ఉన్నదో అదే మనంగా అనుభవం అవుతూ ఉన్నది. నేను అనుకుంటున్నాను చూసారా, నేను మన శరీరం నేను అనేది ఉంది చూసారా, అది కూడా ఆ చైతన్యమే. అదే మనకు అనుభవం అవుతూ మనంగా అనుభవం అవుతుంది. అదే అంతటా అన్ని రూపాల్లోనూ మొత్తం అన్ని ఉన్నదంతా అన్ని రూపాల్లోనూ ఊహాలోకంలోని వస్తు సముదాయంలోని పదార్థాల్లాగా, ఊహలో మనం ఊహించుకుంటాం చూడండి వస్తు సముదాయాన్ని, బోళ్ళు వస్తువులు మనకు ఊహలో ఏది కావాలంటే అది ఊహించుకోగలం, అలా పదార్థాల్లాగా రూపం ఉన్నట్లు గోచరిస్తుంది. మనం ఊహలో ఒక వస్తువుని ఊహించుకోగలం, అట్లాగే ఇక్కడ కూడా మనం ఒక వస్తువు ఆ రూపం ఉన్నట్టుగా గోచరిస్తుంది. తానే అవన్నీ అన్న విషయాన్ని విస్మరించడం చేత ఆ చైతన్యమే ఆ పదార్థములతో చేయబడ్డ ఒక పరిమిత దేహమనే మనస్సునే తనను తాను భావించుకొని అన్యముగా జగత్తులోని వస్తు పదార్థ ప్రాణి వ్యక్తులను చూస్తుంది. తానే అవన్నీ అన్న విషయాన్ని విస్మరించడం చేత తానే అన్నీ, ఆ విశ్వ చైతన్యమే అంతా ఉన్నది, అదే వివిధ వస్తుజాలంగా కనబడుతోంది మనకిక్కడ. ఆ విషయాన్ని విస్మరించడం చేత ఆ చైతన్యమే ఆ పదార్థములతో చేయబడ్డ ఒక పరిమిత దేహం అనే మనస్సును తన తాను భావించుకొని అన్యముగా జగత్తులోనూ వస్తు పదార్థ ప్రాణి వస్తువులను చూస్తుంది. అంటే నా నుంచి భిన్నంగా ఇవన్నీ ఉన్నాయని మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అన్యముగా జగత్తులోని వస్తు పదార్థ ప్రాణి వ్యక్తులను చూస్తుంది. మన నుంచి అది వేరుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం, అలా భావించుకుంటాం మనం. పిల్లవాని మనసులోని భయమే భూతం రూపాన్ని ధరించి వాడికి వాస్తవం అనిపించినట్లు తాను పరిమితమన్న భ్రాంతి వస్తు పదార్థాది రూపాలతో వాస్తవంగా గోచరిస్తుంది. పిల్లవాడి మనసులోని భయమే భూతం రూపాన్ని ధరించి వాడికి వాస్తవం అనిపిస్తూ ఉంటుంది. భయం ఎందుకు వేస్తుంది చిన్నపిల్లలకి? వాళ్ళు ఏదో వాళ్ళ మనసులో ఒక భయం, భూతం అనే భయాన్ని వాళ్ళు, ఆ భయమే ఒక భూతం అనే రూపాన్ని ధరిస్తుంది వాడికి, ధరించి వాడికి అది నిజం అనిపిస్తుంది. భయం అలాగే వస్తుంది కదండి మనకి, భయం వేస్తుంది, అది నిజమే అనిపిస్తుంది కదా భయంలో.
తాను పరిమితమన్న భ్రాంతి మనకెట్లా ఉంటుంది? నేను పరిమితం అనే భ్రాంతి వస్తు పదార్థాది రూపాలతో వాస్తవంగా గోచరిస్తుంది. అవన్నీ వేరువేరుగా మనకి ఉన్నట్టుగా, మన నుంచి అవన్నీ భిన్నంగా ఉన్నట్టుగా, వేరుగా ఉన్నట్టుగా ఈ వస్తు పదార్థాది రూపాలు అవన్నీ వాస్తవమైనట్టుగా మనకి గోచరిస్తూ ఉంటుంది. ఆ పరిమితి నుండి విడిపడడమే ముక్తి. అట్లాంటి పరిమితి నుంచి విడిపడతాం అంటే ఈ వేరు అనే పరిమితి నుంచి విడిపడి ఉన్నదంతా ఒకటే. నేను చైతన్యమే, ఇవన్నీ కూడా చైతన్యమే, ఆయనలోని భాగాలు ఇవన్నీ అంతా ఒకటే. ఉన్నదంతా నేను, ఈ వస్తుజాలం, జంతుజాలం, మనుషులు, పక్క వాళ్ళు, వీళ్ళు వాళ్ళంతా మొత్తం ఒకటే, వేరుగా లేదు అనే విషయం తెలుస్తుంది. అదే ముక్తి. దానికి ఇది యుక్తి. అలా ఒకసారి ఆలోచించడమే దానికి యుక్తి. దాన్ని ముక్తి అంటారనమాట. దాని నుంచి విడిపడడమే, ఆ పరిమితి నుండి ముక్తి. దానికి ఇది యుక్తి. కళ్ళు మూసుకొని తన ఇంద్రియ నిర్మాణం చేతనే జగత్తు ఇప్పుడు ఇట్లా గోచరిస్తుందని లోతుగా జ్ఞప్తి చేసుకోవాలి. మనకి కళ్ళు మూసుకొని మన ఇంద్రియ నిర్మాణం చేతనే మనకి అట్లా మన ఇంద్రియాలన్నీ అట్లా నిర్మింపబడ్డాయి అన్నమాట. అట్లా జగత్తు మనకి ఉండేలాగా, అందుకని అట్లా గోచరిస్తోంది, మనకి అట్లా కనబడుతోంది అనేది లోతుగా జ్ఞప్తి చేసుకోవాలి, ఆలోచించుకోవాలి. మన ఇంద్రియ నిర్మాణం వలన మనకి ఇదొక సెల్ ఫోన్ లాగా, ఇదొక లైటు అలాగా, అదొక కుర్చీ, అట్లా దానివల్ల మనకు అట్లా గోచరిస్తోంది అని లోతుగా జ్ఞప్తి చేసుకోవాలి. దీనికే మనకి ఉదాహరణ చెప్తారు కదా, మన ఏది నిజం వీటన్నిటిలో. ఇక్కడ గోడ ఉందనుకోండి, మనకు గోడ, ఒక చిన్న చీమ ఉంది, ఆ చీమకి ఆ గోడ ఎట్లా కనబడుతుంది? మనం గోడ అంటున్నాం, దీనికి ఒక సైజు ఇట్లా మనకు తెలుస్తుంది. ఆ చీమకి ఆ గోడ ఎట్లా కనబడుతుంది? మనకు కనిపించినట్టు కనబడదు. దాని శరీర నిర్మాణం దానికి తగినట్టుగా ఇంద్రియ నిర్మాణం దానికి అట్లా వేరుగా కనబడుతుంది అన్నమాట. అలా మనకి ఒక్కొక్కరికి మనకేమో ఇట్లా గోడ అంటే గోడలా కనబడుతుంది. అలాగా ఈ గోడే దానికి వేరేలా పర్వతంలాగానో ఏదో వాటెవర్ అట్లా కనిపిస్తుంది. ఈ వస్తు పదార్థాది రూపాలలో తన దేహం ఒకటిగా ఉన్నట్లుగా మెలకువ అనే మానసిక స్థితిలో వాస్తవం అనిపిస్తుందని, కనుక నిద్రావస్థ యందు ఉండదని లోతుగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వస్తు పదార్థాది రూపాల్లో తన దేహం ఒకటిగా ఉన్నట్లుగా, ఈ వస్తు పదార్థాలు వీటితో పాటు నా దేహం కూడా ఒకటిగా ఉంది అని మెలకువ అనే మానసిక స్థితిలో వాస్తవం అనిపిస్తుంది. మనకి మెలకువలో ఇదంతా ఉన్నదంతా నిజం, వాస్తవం అనిపిస్తూ ఉంటుంది. కనుక నిద్రావస్థ యందు ఉండదని లోతుగా జ్ఞాపకం చేయాలి. అదే నిద్రపోతే ఉండదు, నిద్రపోతే అలా ఏముండదు. చూడండి, తాను కేవలం నిరాకార చైతన్యమని తెలియని తనమే మనోదేహాదులు. మనం నిరాకార చైతన్యం అంట, ఆకారం లేని ఒక చైతన్యం అని తెలియాలి. ఆ తెలియని తనమే మనకి మనోదేహాదులు. ఇదే మనస్సు, దేహము అనేది. అది మెలకువలో మనకు అన్నీ ఉన్నట్టుగా గోచరం అవుతూ ఉంటుంది. అదే నిద్రపోయాం అనుకోండి, నిద్రావస్థలో ఏమీ తెలియదు మనకి. మన శరీరం ఉందా, మనసు ఉందా, ఏమైనా తెలుస్తుందా మనకి? పక్కన వస్తువులు ఉన్నాయా, వేరుగా ఉన్నాయా, ఒకటిగా, ఏమీ తెలియదు. చూడండి అసలు అది. తరువాత అంతటా వ్యాపించి ఉన్న పరమేశ్వరుడు అని విశ్వ చైతన్యమే, దాని యొక్క భావనయే ఇది. ఇదంతా ఏంటంటే అంతటా వ్యాపించి ఉన్న పరమేశ్వరుడని విశ్వ చైతన్యమే, ఆ భగవంతుడనే విశ్వ చైతన్యం ఏదైతే ఉన్నదో దాని యొక్క భావనయే ఇది. ఇదంతా ఆయన భావన, ఆ విశ్వ చైతన్యం యొక్క భావనే మనమంతా. మనం నిద్రపోతున్నాం మనం ఒకసారి కళ్ళ ఊహించుకుంటున్నాం అనుకోండి, ఊహలో కొన్ని ఉండొచ్చు. నేను ఇప్పుడు ఎట్లా చెప్తున్నాను, మీరు ఇలా వింటున్నారని నేను ఊహించుకుంటున్నాను అనుకోండి మీ అందరినీ. అలాగే ఆయన యొక్క భావనే ఇదంతా, ఆయన భావనలోనే ఉన్నాం మనం అందరం అని మన మనోదేహాదులు యథార్థ తత్వాన్ని దర్శించాలి. ఆయన భావనే మనం
అని మన మనస్సు దేహాల యొక్క యథార్థ తత్వం, దాన్ని దర్శించాలి. ఆయన భావన అంటే చూడండి, మరి అది కూడా ఆయనే కదా, అంటే ఆయన నుంచి వేరుగా లేం కదా మనం. ఆయన భావనట మనం అందరం మొత్తం అంటే ఆయనే, మనం ఆయన చేసుకున్నదే భావన. ఈ భావన ఎంతగా చేయాలంటే ఇది దేహము, ఇది నేను అన్న భావము అంతరించునంత తీవ్రతతో చేస్తే అంతటా విశ్వచైతన్యమే అనుభవం అవుతుంది. ఆ భావన ఎలా చేయాలట? ఇది నా దేహం, ఇది నేను అన్న భావం అంతరించునంత తీవ్రతతో, అది అంతరించిపోవాలట. ఇది నా దేహం, ఇది నేను అనేది అంత తీవ్రంగా ధ్యానం చేయాలట, భావన చేయాలట. చేస్తే అంతటా విశ్వచైతన్యమే అనుభవం అవుతుంది. అప్పుడు ఉన్నదంతా ఈ విశ్వచైతన్యమే, వేరుగా ఏమీ లేదు అనేది అనుభవం అవుతుంది. పూర్వవాసనల వల్ల మళ్ళీ మళ్ళీ చుట్టూ జగత్తు తన దేహము మనస్సుకు గోచరించి ఆ దేహము తానన్న భావం తలెత్తుతుంది. మనకేమవుతుంది? సరే ధ్యానం చేసాం, బాగుంది ప్రశాంతంగా. తర్వాత ఏమవుతుంది? పూర్వవాసనల వల్ల, ఇదివరకటి మన వాసనల వల్ల మళ్ళీ మళ్ళీ చుట్టూ జగత్తు తన దేహము మనస్సుకు గోచరిస్తూ ఉంటాయి. మళ్ళీ మనకి ఆ పూర్వవాసనల వల్ల మళ్ళీ మనకి చుట్టూ అంత జగత్తు వేరుగా ఉన్నట్టు, నేను, నా దేహము, నా మనస్సు, నేను ఇలాగ మళ్ళీ గోచరిస్తూ ఉంటుంది. ఆ దేహము తానన్న భావం తలెత్తుతుంది. మళ్ళీ ఇది నేను, నా దేహం అనే భావన తలెత్తుతూ ఉంటుంది. అంటే ఎంత మనం తీవ్రంగా చేసుకుంటూ ఉన్నా సరే మళ్ళీ పూర్వవాసనల వల్ల మనకి, అంటే ఎన్నో జన్మల నుంచి కదండి ఇది, ఆ పూర్వ వాసనల వల్ల మనకి మళ్ళీ నేను, నా దేహం అనుకుంటూ ఆ భావం తలెత్తుతూ ఉంటుంది. తిరిగి పైన చెప్పిన విధంగా ఆ భావాలను మళ్ళీ మళ్ళీ నిలబెట్టుకోవడమే తపోనిష్ట అంటే. అందుకే మళ్ళీ మళ్ళీ ఆ భావాన్ని మనం అంతకుముందు చదువుకున్నాం చూసారా, ఆ భావాన్నే మళ్ళీ మళ్ళీ నిలబెట్టుకోవాలి. దాన్నే తపోనిష్ట అంటారనమాట. ఈ విధంగా తానే ఈ విశ్వచైతన్యంగా నిరంతరం గుర్తుంచుకోవడమే అజపాజపం. ఈ విధంగా నేనే విశ్వచైతన్యం, ఆ విశ్వచైతన్యం అంతా తానే అన్న దాన్నే నిరంతరం గుర్తుంచుకోవడమే అజపాజపం అంటారట. ఇదే గాయత్రి మంత్రార్థం. గాయత్రి మంత్రంలో ఉన్న అర్థం ఇదే అని చెప్పారు. చూడండి ఎంత టఫ్గా ఉన్నదాన్ని ఎంత సులువుగా చెప్పేశారో చూడండి మాస్టర్ గారు. గాయత్రి మంత్రం అదేట, తానే ఈ విశ్వచైతన్యంగా నిరంతరం గుర్తుంచుకోవడమే. అదే గాయత్రి మంత్రానికి ఉన్న అర్థం. అంటే అంతా ఉన్నదంతా ఒకటే అని నిరంతరం గుర్తుంచుకోవడానికే గాయత్రి మంత్రం అన్నమాట. ఇదే ఆత్మరతి. జ్ఞాననేత్రంతో కాముని నశింపజేయడం అంటే ఇదే జ్ఞాననేత్రంతో కాముని నశింపజేయడం అని చెప్పారు. అది ఇంకా కొంత ఉందండి డీటెయిల్గా. మాస్టర్ గారు చాలా వివరంగా రాశారు. ఇవాళ మనం చదువుకున్న దాన్ని ఇంకొంచెం ఒక్కసారి చదువుకుంటే ఇంకా బాగా మనకి అర్థమవుతుందన్నమాట. అర్థం చేస్తే తర్వాతది కూడా మనకి ఇంకా చాలా క్లియర్గా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. మిగిలిన మనం రేపు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కే జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కే జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.